సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఐలైనర్ మేకప్ చూసేసారు కాబట్టి నేను నెక్స్ట్ లిప్స్టిక్ విత్ లిప్ లైనర్ ఎలా అప్లై చేస్తాను అనేది చూపిస్తాను మీకు. నేను మేకప్ లిప్స్టిక్కి న్యాచురల్ కలర్ కనిపించేలాగా ఇది యూస్ చేస్తాను అనమాట. మొరేజ్ లండన్ అనేసి బ్రాండ్ ఉంటుంది. సో ఇది అప్లై చేసి చూపిస్తాను. అండ్ ఇది లాంగ్ లాస్టింగ్ అనమాట. అసలు ఒక్కసారి ఇలా మనం లిప్స్టిక్ అప్లై చేసేసుకున్న తర్వాత విల్ టేక్ ద లిప్ లైనర్ అనమాట. లిప్ లైనర్ వచ్చేసి మన నార్మల్ బయట దొరికేదే షేడ్ కలర్ అనేది నాది అయితే డార్క్ చాక్లెట్. మీకు ఏ కలర్ అయితే సెట్ అవుతుందో ఆ పర్టికులర్ లిప్స్టిక్కి అది తీసుకోవచ్చు అనమాట. సో బేసిక్గా నేను ఎప్పుడు డార్క్ చాక్లెటే చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం రబ్ చేస్తే ఏమవుతుందంటే ఆ కలర్ ఈ కలర్ కాంబినేషన్ కలిసి కొంచెం బయట ఇంకా న్యాచురల్ మంచిగా లుక్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? మళ్ళీ అలా ఒకసారి ఇలా ఇది చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లైనర్ అప్లై చేస్తే ఇట్ లుక్స్ రియలీ గుడ్ వెన్ యూ గో అవుట్. ఓకేనా? అండ్ నేను మీకు ఇంకొక చిన్న సీక్రెట్ కూడా చెప్తాను. మనం ఒకవేళ బయట మేకప్స్లో చాలామంది ఆ క్రీమ్స్ వాడతారు కదా, అలా క్రీమ్స్ వాడకుండా న్యాచురల్గానే మన ఫేస్ కొంచెం పార్టీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి ఒకేషన్లో బాగా కనిపించాలి, ఫేస్లో కొంచెం గ్లో వచ్చినట్టు అంటే నేను ఒక టిప్ అనేది చెప్తానమాట. ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడు మనం పెట్టుకుంటాం కదా, చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీ ఆ ఫెయిర్ అండ్ లవ్లీలో మిక్స్ చేసేసుకొని మనకి కలర్ వచ్చేస్తుంది. నార్మల్గా ఎక్కువ కలర్ రాదు, మన స్కిన్ టోన్ కలర్ వచ్చేస్తుంది. అది తీసుకొని ఇలా అప్లై చేయాలి. అప్లై చేసేసిన తర్వాత మీరు స్కిన్కి ఇది చేసేసుకొని ఫేస్కి పెట్టేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ.